సమస్తమైన భావాలకు అతీతమైనటువంటిది బ్రహ్మం. అదే పరమాత్మ తత్వం. ఈ పరమాత్మ తత్వం ఇంద్రియ అగోచరం, ఏ ఇంద్రియానికి అందేది కాదు. అవి బాహ్యేంద్రియాలు కావచ్చు, అంతరింద్రియాలు కావచ్చు, దేనికి అందేది కాదు. బుద్ధికి కూడా ఏ విధంగా అందనటువంటి సమస్య ఈ పరమాత్మ తత్వం. బుద్ధి ఏదో ఒక దశలో సందేహరహిత స్థితికి, అంటే ఏ రకమైనటువంటి సందేహాలు లేకుండా ఉన్నటువంటి స్థితికి, ఇంకా చెప్పాలంటే భావాతీత స్థితికి, సంకల్పరహిత స్థితికి, ఆలోచనారహిత స్థితికి, అంటే ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉండేటువంటి స్థితికి బుద్ధి చేరుకోవాలి. తర్కం ఆగిపోవాలి. అప్పుడే ఆత్మానుభూతి అనేటువంటిది సాధకుడికి ఆహ్వానం పలుకుతుంది. కాబట్టి ఏ ఇంద్రియాలకి అందనటువంటి పరమాత్మ కేవలం బుద్ధి ఎప్పుడైతే శుద్ధమవుతుందో, ఆలోచనారహితమవుతుందో, సంకల్పరహితమవుతుందో, నిర్వికల్పమవుతుందో, అప్పుడు మాత్రమే సాధకుడికి ఈ ఆత్మానుభూతి ఆహ్వానం పలుకుతుంది. అయితే ఈ స్థితికి చేరుకోవటం లేదా ఆ భావాతీత స్థితిని ఊహించడం కూడా మనకు కష్టమే. అసలు ఎలా ఉంటుందో భావాతీత స్థితి మనకు అర్థం కాదు. అది అర్థం కావాలంటే ఒక్కసారి మన సుషుప్తి అవస్థని గుర్తుకు తెచ్చుకోవాలి. సుషుప్తి అవస్థలో ఎలా ఉంది మన బుద్ధి? అదే భావాతీత స్థితి. ఏ ఆలోచన, ఏ సంకల్పం ఏమీ లేకుండా, ఏ కోరిక లేకుండా, ఏమీ తెలియకుండా ఉంటుంది బుద్ధి ఎప్పుడు. కాబట్టి అటువంటి స్థితికి ఈ బుద్ధి రావాలి. ఇది చాలా కష్టం. ఈ కష్టాన్ని గ్రహించి శాస్త్రం ఎంతో దయతోటి సాధకుడి యొక్క మనస్సుని నేర్పుతో నడిపిస్తూ అడుగులు తడబడే అతని యొక్క నడకని ఆ తడబడకుండా సరైనటువంటి అడుగులు వేయటానికి వీలుగా అతని చేయి బట్టి నడిపిస్తూ అతనికి అన్ని భావాలకి అతీతమైనటువంటి జ్ఞానస్వరూపంలో నిలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? శాస్త్రాన్ని అనుసరించాలి అంటే మన బుద్ధికి అందనటువంటి, మన ఊహిక అందనటువంటి ఆ భావాతీత స్థితికి రావడానికి, దాన్ని ఊహించడమే మనకు కష్టమైతే ఆ స్థితికి మనం ఎట్లా వస్తాం? అందుకనే శాస్త్రం దయతోటి మన చేయబట్టి నడిపిస్తూ ఉంది ముందుకి. శాస్త్రం చేయబట్టి నడిపిస్తున్నది అంటే శాస్త్రాన్ని మనం తప్పనిసరిగా అనుసరించాలి, దానికి మనం అతుక్కుపోవాలి. ఏకమేవా అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని బృహదారణ్యకోపనిషత్తు చెప్తూ ఉంది. ఉన్నది ఒకే ఒక్క బ్రహ్మం, సర్వత్రా వ్యాపించి అంతటా ఉన్నటువంటిదంతా బ్రహ్మమే. రెండవది ఏదీ లేదు. కొంచెం కూడా ఇక్కడ బ్రహ్మము కన్నా ఇతరమైనటువంటిది ఏది లేదు. ఈ ప్రకారంగా బృహదారణ్యకోపనిషత్తు బ్రహ్మతత్వాన్ని గురించి మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉంది. బ్రహ్మనో అన్యథా కించన, బ్రహ్మము కంటే అన్యమైనటువంటిది కించన కొంచెం కూడా వేరే ఏదీ లేదు అని కూడా వేద మంత్రాలు మనకి చెప్తా ఉన్నాయి. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, కనిపించే జగత్తు, జగత్తును చూస్తున్నటువంటి జీవుడు, ఈ రెండింటికి ఆధారభూతులైనటువంటి ఈశ్వరుడు, ఈ మూడు కూడా బ్రహ్మమే. బ్రహ్మము కంటే అన్యముగా ఏది లేదని చెబుతూ ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఈ మూడు కూడా బ్రహ్మే అని చెప్పడం వల్ల ఉద్దేశం యథార్థంగా లేవు, కానీ అజ్ఞానంలో ఉన్నాయి. అజ్ఞానంలో ఉన్నాయి అనుకున్నటువంటివన్నీ కూడా
అవన్నీ కూడా బ్రహ్మమే, బ్రహ్మము కంటే అన్యము కాదు. ఈ విషయాన్ని కూడా ఉపనిషత్తులు మనకు ఘోషిస్తుంది. అలా అయితే ఏ గురువైనా సరే శిష్యుడికి ఈ సత్యాన్ని ఎలా బోధిస్తాడు? ఉన్నదంతా ఒక్కటే బ్రహ్మము, ఆ బ్రహ్మము ఎలా ఉంటుందో తెలియదు, చెప్పడానికి వీలు లేదు. ఎందుకని? వాక్ అగోచరం, వినడానికి వీలు లేదు, అగోచరం, అర్థం చేసుకోవడానికి వీలు లేదు, అగోచరం, మనసుకు అగోచరం. మరి ఇలా అన్నిటికీ అగోచరమైనటువంటి బ్రహ్మాన్ని గురించి గురువు శిష్యుడికి ఏ రకంగా చెప్పాలి? అసలు గురువు ఎవరు, శిష్యుడు ఎవరు? బంధం అంటే ఏమిటి, ముక్తి అంటే ఏమిటి? అసలు పరమాత్మ కన్నా జగత్తు కనుక లేకపోతే, ఎవరు పుట్టకనే పోతే పుట్టని వాళ్ళకి బంధం ఏమిటి, ముక్తి ఏమిటి? ఇవన్నీ సందేహాలు. ఎందుకంటే పరమాత్మ కన్నా వేరుగా ఏమి లేదన్నాగా. మరి మనం అందరం ఉన్నామే, ఒకప్పుడు పుట్టామే, పెరిగామే, ఇప్పుడు ఉన్నామే. ఏమంటే పరమాత్మ కంటే వేరుగా ఏమి లేదన్నారు కదా, మరి మేము ఉన్నాం కదా అని. మరి అది ఏమిటి, ఎట్లా? లేనటువంటి వాళ్ళకి బంధం ఏముంది, ముక్తి ఏముంది? ఉన్నటువంటి వాళ్ళకి బంధం ఏదన్నా ఉంటే, బ్రహ్మం కన్నా వేరుగా ఏమీ లేకపోయినప్పటికీ కూడా, బ్రహ్మం కన్నా వేరుగా ఏమీ లేదు అనేటువంటి విషయం 100కి 100 పాళ్ళు సత్యమే అయినప్పటికీ కూడా, మాయా ప్రభావానికి లోనైనప్పుడు ఆ బ్రహ్మమే జీవుడిగా అనేకమైనటువంటి రూపాలతోటి ఈ విశాలమైనటువంటి విశ్వాన్ని గుర్తిస్తున్నాడు. మనమే గుర్తిస్తున్నాం. కాబట్టి మనం ఎట్లా గుర్తిస్తున్నాం? జీవుడిగా గుర్తిస్తున్నాం. కానీ మన యథార్థ స్వరూపం బ్రహ్మమే, పరమాత్మే. అంటే పరమాత్మ అయినటువంటి మనం మాయా ప్రభావం చేత జీవుడిగా ఉండి మనకి కంటికి కనిపిస్తున్నటువంటి ఈ విశ్వాన్ని, జగత్తుని మనం గుర్తిస్తూ ఉన్నాం. ఎంతో వైవిధ్యంతో కూడుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని మనం స్వప్నంలో ఎట్లా అయితే గుర్తిస్తూ ఉన్నామో, అలాగే జీవుడు ఈ జగత్తునంతటినీ కూడా అలా గుర్తిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వ్యవహారాలు కూడా అజ్ఞానంతో కూడినటువంటి మనస్సు గుర్తించినట్లుగా, అజ్ఞానంతో కూడినటువంటి మనస్సులో జరిగినట్లుగా గుర్తించబడతా ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా అజ్ఞానంతో కూడినటువంటి మనస్సులో జరిగినట్లుగా గుర్తించబడతా ఉంది. మనస్సులోనే జరుగుతున్నా మనం మాత్రం మనసు కంటే బయట జరుగుతున్నట్టుగా భావిస్తూ ఉన్నాం. స్వప్నంలో ఎట్లయితే స్వప్నం అంతా కూడా మనస్సులోనే జరుగుతున్నా, మేలుకున్న తర్వాత అదంతా అప్పుడు మా మనసు కన్నా బయటగా ఉన్నట్టుగా మనం గుర్తిస్తూ ఉన్నాం. మేలుకున్న తర్వాత తెలుస్తుంది అదంతా మన మనస్సులోనే జరిగింది. మరి ఇప్పుడు ఇదంతా కూడా మనకి బయట జరుగుతున్నట్టుగా గుర్తిస్తున్నాం, కానీ ఇది కూడా మనకి మనస్సులోనే జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తిస్తాము? ఇందులో నుంచి మేలుకుంటే, ఈ జాగ్రత్త అవస్థల నుంచి మేలుకుంటే. ఈ మొత్తం నాటకానికి అంతం ఏమిటి అంటే ముక్తి. మోక్షాన్ని కనుక పొందితే నీ సమస్తమైనటువంటి వ్యవహారాలు, నీ సమస్తమైనటువంటి దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు అన్నీ కూడా రద్దు. కాబట్టి మానవ జీవితానికి ఒకే ఒక్క ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ముక్తి. నీకు ఇక్కడ ఏ రకమైనటువంటి దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, జయమైనా అపజయమైనా ఏమైనా సరే ఇవి ఏమి నిన్నేమి చేయలేదు. ఒక్క ముక్తిని కనుక పొందితే ఏమి లేదంతా హాయి. ముక్తిని కనుక పొందకపోతే ఇలాగే కొట్టుకుంటూ ఉండాలి. ఈ జన్మ కాదు, మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ రకరకాలైనటువంటి కష్టాలు, బాధలు పట్టయ్యే మళ్ళీ పడతా ఉండాలి. ఎన్ని జన్మల్లో ఎంతమంది తల్లుల కడుపుల్లో పుట్టాం మనం. పుట్టేటప్పుడల్లా ఎట్లా ఏడుస్తూ పుట్టాం. విసుగు లేదు, విరామం లేదు మనకి. చూసారా ఎంతమంది తల్లుల గర్భం నుంచి మనం బయటకు వచ్చాం. మళ్ళీ ఎంతమంది గర్భాల నుంచి బయటికి రావడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఎన్ని జన్మల్లో కష్టాలు,
ఇంకా ఎన్ని జన్మల్లో అనుభవించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఎప్పటికైనా మనం ఏమైనా చీచి అని అనుకుంటున్నావా? ఆహా ఓహో అని అనుకుంటున్నాం. అందుకని ఇంకా ఎంతైనా కష్టాలు పడటానికి మనం సిద్ధంగా. ఇవన్నీ పోవాలంటే దీని మొత్తానికి అంతం ఏమిటంటే ముక్తి, మోక్షం. కాబట్టి అది ఒక్కటే మనకున్నటువంటి ఒకే ఒక్క మార్గం. ఈ భ్రమని గురించి అంటే బ్రహ్మమే అయినటువంటి నేను మాయా ప్రభావం చేత ఇలా జీవుడిగా ఉన్నాను కదా, దీని గురించి వ్యాఖ్యాతలు ఏం చెప్తున్నారంటే పరమాత్మ అనాది, అనిర్వచనీయం. అధ్యాస కారణంగా మాయా ప్రభావంతో అన్ని వ్యవహారాలు కూడా బ్రహ్మ సాక్షాత్కారం కలిగేంత వరకు, ముక్తిని పొందేంత వరకు ఇవన్నీ తెలియబడుతూనే ఉంటాయి. ఇవన్నీ ఎంతవరకు తెలుస్తాయి అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నంత వరకే అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ముక్తిని పొందేంత వరకే అంటే జాగ్రత్త అవస్థ ఎప్పుడు పొంది? ముక్తిని పొందితే జాగ్రత్త అవస్థ ఉంది. జాగ్రత్త అవస్థ ఉంటుంది, స్వప్నావస్థ ఉంటుంది, సుషుప్త అవస్థ ఉంది. కాబట్టి బ్రహ్మ సాక్షాత్కార పర్యంతము ఈ సమస్తమైనటువంటి బాధలు, దుఃఖాలు ఉన్నాయి. బ్రహ్మ సాక్షాత్కారంతో ఈ ప్రపంచ భ్రమ దొరికిపోద్ది. ఇక ప్రపంచం అనేదే లేకుండా పోయింది. ప్రపంచమే లేకుండా పోతే దుఃఖాలే ఉండవు, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని ఇంతవరకు మనకి వ్యాఖ్యాతలు, ఈ శ్లోక వ్యాఖ్యాతలే కాకుండా అందరూ కూడా చెప్తున్నారు. మరి ఈ శ్లోకం మనకి ఈ విషయాన్ని ఎలా చెబుతుంది? ఈ భావాన్ని మనసులో ఉంచుకుని ఆచార్య శంకర్లు ఈ శ్లోకాన్ని రచించారు. మరి ఆ శ్లోకం ఏమిటో, ఆ శ్లోకం యొక్క భావం ఏమిటో మనం తెలుసుకుందాం. 8వ శ్లోకం చూడండి. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రా అధ్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం. శ్రీ దక్షిణామూర్తయే యా ఏష పురుషః, ఏ పురుషుడు మాయా పరిభ్రామిత, మాయా ప్రభావం చేత స్వప్నే వా జాగ్రత్త, స్వప్నంలో ఉంది కానీ జాగ్రత్తలో కానీ, ఏ పురుషుడు, పురుషుడు అంటే ఆత్మ పరమాత్మ, ఏ పురుషుడు మాయా ప్రభావం చేత స్వప్నంలో కానీ జాగ్రత్తలో కానీ విశ్వం ఈ జగత్తుని కార్యకారణతయా, కార్యకారణ సంబంధం చేత కానీ, స్వస్వామి సంబంధిత యజమాని సేవక సంబంధం చేత కానీ, శిష్యాచార్యతయా శిష్యుడు గురువు అనేటువంటి సంబంధం చేత కానీ, తదా అలాగే పితృపుత్ర ఆది తండ్రి కుమారుడు అనేటువంటి సంబంధం చేత కానీ, ఆత్మనా భేదత తనలోనే అనేకమైనటువంటి భేదాల్ని పశ్యతి చూస్తున్నాడు. తస్మై శ్రీ గురుమూర్తయే, అటువంటి గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తికి నమస్కారాలు. ప్రతి శ్లోకంలో కూడా ఈ 4వ పాదాన్ని ఎంత అద్భుతంగా ఇరికిస్తున్నాడు శంకరాచార్యుల వారు చూడండి. ఏ పురుషుడు అని మొదలుపెట్టారు. ఏ పురుషుడు అంటే ఆ పరమాత్మ. చివరి ఎట్లా ఎండ్ చేయాలి? అదిగో ఆ పరమాత్మకి నమస్కారాలు అని మనం చెప్పాలి. కానీ ఇక్కడ శంకరాచార్య వారు ఆ పరమాత్మకి అంటలా, ఆ పరమ గురువు అయినటువంటి దక్షిణామూర్తికి నమస్కారాలు అంటే ఇక్కడ మాయా ప్రభావం చేత స్వప్నంలో కానీ జాగ్రత్తలో కానీ తనలోనే ఈ సమస్తమైనటువంటి భేదాల్ని చూస్తున్నది ఎవరు అని అంటే పరమాత్మ కదా. ఆ పరమాత్మకి నమస్కారం అన్నారు కదా. కానీ ఆ గురువు దక్షిణామూర్తికి నమస్కారం అంటే
గురువు అయినటువంటి దక్షిణామూర్తే, పరమ గురువు అయినటువంటి దక్షిణామూర్తే ఇదిగో ఇట్లా చూస్తున్నాడు అని. అంటే ఆ పరమాత్మే ఈ గురువు, గురువే పరమాత్మ అనేటువంటి విషయాన్ని రుజువు చేయడం కోసం ఎంతో అద్భుతంగా ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది. మీకు సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, ఏ పురుషుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడో అటువంటి దక్షిణామూర్తికి నమస్కారం అన్నాం అనుకోండి, ఏమిటి దాని అర్థం? ఏ పురుషుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడో అటువంటి దక్షిణామూర్తికి నమస్కారం అంటే దక్షిణామూర్తి అంతటా వ్యాపించి ఉన్నాడు అని కాదు. కానీ మనం ఏ పురుషుడిని మొదలుపెట్టినప్పుడు ఎవరు వ్యాపించి ఉన్నారు మనకు తెలిసి పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అంటే పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు దక్షిణామూర్తి. ఇది గురువుని పరమాత్మతో సమానంగా పరమాత్మే ఈ గురువు అనేటువంటి భావనతో ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ జగత్తులో అనేకమైనటువంటి భేదాలు ఉన్నాయి. తండ్రి కొడుకు భేదాలు, గురువు శిష్యుడు భేదాలు, అలాగనే కార్యకారణ సంబంధం, యజమాని సేవకుడు భేదం, ఇట్లా అనేకమైనటువంటి భేదాలన్నీ కూడా ఉన్నాయి కదా. ఈ భేదాలన్నింటినీ కూడా చూస్తున్నది ఎవరు? పశ్యతి, చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? జీవుడు చూస్తున్నాడు. మనమేగా చూస్తామండి. అయితే ఈ జీవుడు ఎవరు? ఈ జీవుడు ఎవరంటే పరమాత్మ. పరమాత్మ జీవుడు ఎంతయ్యాడు? మాయా ప్రభావం చేత తనను తాను మరిచి జీవుడయ్యాడు. కాబట్టి పరమాత్మ మాయా ప్రభావం చేత జీవుడై ఈ జగత్తులో జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ అనేకమైనటువంటి భేదాలని చూస్తున్నాడు అనేది ఈ శ్లోకం యొక్క భావం. అలా చూస్తున్నటువంటి పరమ గురువు అయినటువంటి దక్షిణామూర్తికి నమస్కారము అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి విషయం. కాబట్టి ఈ శ్లోకాలన్నింటిలో మొత్తం ఈ 10 శ్లోకాల్లో కూడా ఆ దక్షిణామూర్తిని కేవలం గురువుగా కాకుండా పరమాత్మగా మనకి తెలియజేయటం ఇక్కడ శంకరాచార్య వారి యొక్క ప్రత్యేకత. సరే, అంటే ఉన్నదంతా పరమాత్మ. పరమాత్మ దృష్ట్యా కనుక చూసినప్పుడు ఉన్నదంతా పరమాత్మ. జీవభావంతో కనుక చూస్తే పరమాత్మ ఏమో కనపడదు, జగత్తేమో కనపడుతుంది. ఇప్పుడు మనకి ఓ సందేహం, ఏమంటే జగత్తు లేదంటున్నారు, పరమాత్మే ఉందంటున్నారు. మళ్ళీనేమో జగత్తు ఉందంటున్నారు. ఎందుకు జగత్తు ఉందా లేదా? నీకేమో జగత్తు ఉంది, పరమాత్మకేమో లేదు. అందుకని మీకు ఒక ఉదాహరణ చెప్పాం. గార్డెవాడు ఒక వస్తువుని చూపిస్తాడు, తాడును చూపిస్తాడు, అది కర్రలా కనపడుద్ది. ఎందుకని తాడా కర్ర? వాడికేమో తాడు, నీకేమో కర్ర. ఎందుకని అంటే నువ్వు మాయా ప్రభావంలో ఉన్నావు, వాడేమో మాయా ప్రభావంలో లేడు. అట్లా పరమాత్మకి ఏ మాయా ప్రభావం లేదు, అందుకని ఆయనకి జగత్తు లేదు. పరమాత్మకి జగత్తు అనేటువంటిది లేనే లేదు. ఆ స్థితి మనం ఎప్పుడు అందుకుంటామంటే ఆ పరమాత్మ స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు, ఆ పరమాత్మతో ఐక్యమైనప్పుడు ఇంతకాలము కూడా ఈ జగత్తులో ఉండి జీవుడిగా ఉండి వ్యవహరించి ఇదంతా కూడా ఏంటంటే ఇదంతా ఏమిటి, ఇదంతా గమ్మత్తుగా ఉందే, ఇలా జరిగిందా అని అనుకునేటువంటి పరిస్థితి. ఎట్లయితే రాత్రి వచ్చినటువంటి కళని, ఆ కళలో మనం ఎన్నో కష్టము, బాధ, సుఖము, అన్ని ఆనందం అన్నీ పొందాం కదా. అప్పుడు అంతా ఆనందాన్ని పొంది ఆనందంతో ఎగిరి గంతులేసాం. కష్టం వస్తేనేమో ఏడ్చాం, గందరగోళం చేసాం, ఎన్నో చేసాం. ఇంత చేసింది తెల్లారేటప్పటికి ఏమైంది? తెల్లవారేటప్పటికి ఏం లేదు, అంతా ఒకటి. ఇది ఎక్కడో ఇది కూడా అంతే. ఇప్పుడు జగత్తు, ఈ జగత్తులో అనేకమైనటువంటి భేదాలు, ఈ జగత్తులో మనకు అవసరాలు, ఇక్కడ వస్తువులు, భోగాలు, ఇవి కావాలనుకోవటాలు, దీనికోసం కర్మ చేయటాలు, చేస్తే మనకు సుఖమో దుఃఖమో రావటాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు పడుతున్నాం. రాత్రి కళ్ళలో మనం పడ్డట్టు ఇప్పుడు పడుతున్నాం. కానీ ఇవన్నీ ఎప్పుడు మాయమైపోతాయి? కళ్ళ నుంచి మేలుకుంటే ఆ కళ మాయమైనట్టుగా దీంట్లో నుంచి కనుక మేలుకుంటే అప్పుడు మాయమైంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అనమాట? పరమాత్మ స్థాయిలో కనుక ఉంటేనేమో జగత్తు లేదు,
ఈ జీవుడి యొక్క స్థితిలో కనుకుంటేనేమో ఈ జగత్తు ఉంది. అందుకని జగత్తు లేదని ఒకసారి చెప్పి జగత్తు ఉందని ఒకసారి చెప్తుంటే ఏమన్నా ఇంతకీ జగత్తు లేదా ఉందా అనేటువంటి సందేహం వస్తుంది. నువ్వు మాయా ప్రభావంలో ఉంటే జగత్తు ఉంది, ఆత్మస్థాయిలో ఉంటే జగత్తు లేదు. సరే, మాయా ప్రభావంలో ఉన్నావు కదా, నీకు జగత్తు ఉందని చెప్పొచ్చు కదా, జగత్తు లేదని ఎందుకు చెప్పాలా? కానీ మాయా ప్రభావంలో ఉన్నప్పటికీ ఈ మాయను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సాధకుడివి కాబట్టి మాయను కనుక తొలగించుకోవాలంటే అసలు సత్యాన్ని చెప్పాలి. అసలు సత్యం ఏమిటంటే జగత్ అనేటువంటిది లేనే లేదు, నువ్వు ఊరికినే భ్రమాత్మకంగా ఉన్నావు. ఈ జగత్తు లేనే లేదనేటువంటి సంగతి నీకు ఇప్పుడు తెలియదు. నువ్వు ఎంత కష్టపడ్డవాడు, ఎంత బుద్ధితో ఆలోచించు. ఈ జగత్తు లేదనేటువంటి విషయం నీకు తేలదు. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఎప్పుడైతే ఈ మాయా ప్రభావం నుంచి తొలగిపోయి ఆ నీ స్వస్థానంలో కనుక ఉన్నట్లయితే, నీ స్వస్వరూపంలో ఉన్నట్లయితే, ఆత్మగా ఉన్నట్లయితే, పరమాత్మగా ఉన్నట్లయితే అప్పుడు ఈ జగత్తు లేదు. ఇది విషయం. అయితే మరి ఏమంటే ఉన్నదంతా ఒకే ఒక్క చైతన్యం కదా, అలాంటప్పుడు ఇందులో నుంచి సృష్టికర్త రావటం, ఆ సృష్టికర్త సృష్టి చేయటం, ఇదంతా నిజమా? నిజం కాదు. ఎందుకని? ఉన్నదంతా ఒక పరమాత్మే. పరమాత్మ కంటే అన్యముగా ఏమీ లేదు. అన్యముగా ఏమీ లేదు కాబట్టి సృష్టికర్త 4 తలకాయలు ఆయన వస్తాడే బ్రహ్మ, అది వట్టిదే. ఆ బ్రహ్మ సృష్టి చేస్తాడే, వట్టిదే. కాబట్టి ఈ నిజం కాదు. ఇదే నిజమైతే, అంటే బ్రహ్మ రావటం కానీ ఆ బ్రహ్మ సృష్టి చేయటం కానీ నిజమైతే, ముక్తి కోసమని మోక్షం కోసమని శిష్యుడు గురువు దగ్గరికి వచ్చి శాస్త్రాలు నేర్చుకోవాల్సిన పని ఏముంది? ఆలోచించి. శిష్యుడు గురువు దగ్గరికి వచ్చి శాస్త్రాలు నేర్చుకోవాల్సినటువంటి పనే ఉంది. ఈ జగత్తు సత్యమే కనుక అయితే ఇది ఎప్పటికీ లేకుండా పోయేది కాదు కాబట్టి, నువ్వు జీవుడిగానే ఉండేవాడివి కాబట్టి ఇంకెందుకు జీవభావం పోగొట్టుకోవటం అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది? కనుక ముక్తి అనేటువంటి ప్రశ్న ఎక్కడొచ్చింది అని అంటే, నా అసలు స్వరూపం ఒకటి పరమాత్మ. ఆ అసలు స్వరూపంలో ఉండకుండా నా భ్రమ చేత, మాయ చేత, మాయా ప్రభావానికి లోనై ఇదిగో ఇట్లయ్యా. కాబట్టి నా మాయా ప్రభావాన్ని పోగొట్టుకొని నా స్వస్థితిలో నేను ఉండాలి. దానికి గురువు కావాలి. అందుకని శిష్యుడు గురువు దగ్గరికి రావాలి. లేకపోతే రావాల్సినటువంటి అవసరమే లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మోక్షం కావాలనుకుంటే గురువు దగ్గర రావాలి, మోక్షం అక్కర్లేదు అనుకుంటే రావాల్సిన పని లేదు. కావాలనుకున్న వాళ్ళే వెళ్తుంటారు, అక్కర్లేదు అనుకున్న వాళ్ళు కదలరు, హాయిగా ఇంట్లోనే కూర్చుంటారు, సరదాగా కాలక్షేపం చేస్తారు, టీవీలు చూసుకుంటారు, అన్నీ ఉంటాయి. అందువల్ల గురువు దగ్గరికి రావటం, శాస్త్రాలు నేర్చుకోవటం ఇవన్నీ కూడా అవసరం. ఎందుకనంటే ఈ మాయా ప్రభావాన్ని తొలగించుకోవటం కోసం. అయితే అసలు మాయ అంటే ఏమిటి? మళ్ళీ ఓ ప్రశ్న. మాయ స్వభావం ఏమిటి? మాయ చేసేటువంటి పని ఏమిటి? తెలివైనటువంటి సాధకుడికి ఎవరికైనా సరే ఈ సందేహాలు తప్పకుండా వస్తాయి. ఈ సందేహాలను తీర్చడం కోసమే జరిగిపోయినటువంటి 7 శ్లోకాల్లో కూడా చెప్పినటువంటి సారాన్ని మళ్ళీ ఇక్కడ శంకరాచార్యుల వారు అందించబోతా ఉన్నారు. ఇప్పుడు మనకి మట్టి ఉంది, దాన్ని కార్యరూపం అంటారు. ఆ మట్టిని కుండలు చేశారు, కుండలు పొజాలు అని తయారయ్యింది. అది కార్యరూపం. మట్టి కారణ రూపం, కుండలు కార్యరూపం. కార్యం అంటే ఎదురుగా కనపడి, కారణం అంటే అవి తయారు కావడానికి కారణం, అది మన కంటికి కనపడకపోవచ్చు. కాబట్టి కారణరూపమైనటువంటి మట్టి కార్యరూపాలైనటువంటి అనేక కుండలుగా వ్యక్తమవుతూ ఉన్నాయి. అదేవిధంగా కారణరూపుడైనటువంటి పరమాత్మ కార్యరూపమైనటువంటి మనశ్శరీరాలుగా వ్యక్తమై వాటిలో ప్రవేశించి వాటితో తాదాత్మ్యం చెంది ఆ కారణంగా తన నిజస్వరూపాన్ని మర్చిపోతా ఉన్నాడు. అసలైన విషయం, కారణరూపుడైనటువంటి పరమాత్మ అనేకమైనటువంటి మనశ్శరీరాలని, కుండల్ని తయారు చేశాడు. ఈ మనశ్శరీరాలైనటువంటి కుండలు తయారైంది. వచ్చిన తర్వాత ఆయన దాంట్లో కూర్చున్నాడు, వాటిట్లో కూర్చున్నాడు. వాటిట్లో కూర్చున్నప్పటికీ చైతన్యం వచ్చింది అన్నిటికీ. ఆయన
ఏం చేశాడంటే కూర్చున్నాడు, ఊరికి నేట కూర్చోకుండా, నేను పలానా వాడిని గుర్తుంచుకోకుండా మాయా ప్రభావంతో మర్చిపోయాడు. మర్చిపోయి వీటితో తాదాత్మ్యం చెందాడు. ఏం తాదాత్మ్యం? నేను మనస్సుని, నేను శరీరాన్ని అని తాదాత్మ్యం చెందాడు. అలా చెప్పే తాదాత్మ్యం చెందేటప్పటికల్లా ఏమైపోయింది? తనని గురించి, తన చేత చూడబడేటువంటి ఈ జగత్తుని గురించి అనేకమైనటువంటి భ్రమలకు లోనైపోతూ సుఖ దుఃఖాలతో కూడినటువంటి ఈ సంసారం అనేటువంటి సుడిగుండంలో పడి ఈత రానటువంటి వాడిలాగా చిక్కుకుపోతూ ఉన్నాడు. ఇది మన పరిస్థితి. మనం అందరం సుడిగుండంలో పడి ఈత రాకుండా చిక్కుకుపోయినటువంటి వాళ్ళే. ఎందుకని? దీంట్లో నుంచి బయటపడటం ఎలాగైనటువంటి విషయం మనకి తెలియక. అంటే పరమాత్మ అయినటువంటి నేను ఈ మనశ్శరీరాలను సృష్టించి వాటన్నింటిలోకి నేను ప్రవేశించి వాటితో తాదాత్మ్యం చెంది నన్ను నేను మర్చిపోయి ఈ ప్రపంచాన్ని చూస్తూ ఇందులో ఉన్నటువంటి వ్యవహారాలతో సంబంధం పెట్టుకొని ఇందులోనే మునిగిపోయి ఈ సంసారంలో, ఈ సుడిగుండంలో ఇరుక్కుపోయా, ఈతరాని వాడిలాగా ఇరుక్కుపోయా. ఇలా పరమాత్మే జీవుడిగా తనను తాను భావించుకుంటూ ఈ నానాత్వమైనటువంటి ప్రపంచాన్ని గుర్తించి అనుభవిస్తూ ఉన్నాడు. ఈ రకరకాలైనటువంటి భేదభావాలతో ఉన్నటువంటి ప్రపంచాన్ని గుర్తించి అనుభవిస్తూ ఉన్నాం. అనుభవిస్తూ ఉన్నటువంటిది ఎవరు? జీవుడు. జీవుడిగా అనుభవిస్తున్నాం, కానీ అసలు మనం ఎవరు? పరమాత్మ. కాబట్టి పరమాత్మ అయినటువంటి నేను జీవుడిగా ఈ ప్రపంచంలో ఇవన్నీ అనుభవిస్తున్నాను. ఆత్మనా భేదత అన్నాడు. తనలోనే అన్ని భేదాలని, మార్పుల్ని ప్రతిక్షణం కూడా గుర్తిస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచం, ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు, ఇక్కడ ఉన్నటువంటి భోగాలు అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఏదో ఒక రకమైనటువంటి సంబంధంతో పెనవేసుకొని పోయి ఉన్నాయి. ఆ సంబంధాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో మనకి చెప్పారు. ప్రతిదానికి కూడా ఒక కారణం, అలాగే కార్యం ఉంటుంది. కుర్చీ కార్యం, దానికి కారణం కొయ్య. నగ కార్యం, దానికి కారణం బంగారం. కుండ కార్యం, దానికి కారణం మట్టి. అంతేకాదు, ఈ రోజున గుంటూరు వెళ్ళటం కార్యం, అలా వెళ్ళాలని బుద్ధి నిశ్చయించుకోవటం కారణం. వేదాంతం వినటం కార్యం, అలా వినటానికి ముక్తిని కోరి ఉండటం, బుద్ధి ముక్తిని కోరటం కారణం. ఈ ప్రకారంగా కార్యకారణ సంబంధంతో ఈ ప్రపంచం అంతా కూడా ఉంది. ఇలా ప్రపంచపు నానాత్వాన్ని కార్యకారణ రూపంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇక వ్యక్తులు కూడా ఒకరితో ఒకరి సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఏ రకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు? హక్కుదారు, హక్కుభుక్త సంబంధం. ఇల్లు, ఈ ఇంటికి యజమాని. పొలం, పొలానికి యజమాని. స్థలం, స్థలానికి యజమాని. అంటే హక్కుదారు అన్నమాట. అట్లానే ఇక వ్యక్తుల మధ్య సంబంధం ఉంది. గౌరవంతో శిష్యుడు, గురువు. ప్రేమతో తండ్రి, కుమారుడు. భార్య, భర్త, అక్క, చెల్లెళ్ళు. ఈ వీళ్ళిద్దరు, వాళ్ళందరి మధ్య సంబంధాలు. అలాగే ఇరుగు పొరుగుతో సంబంధం, శత్రుత్వంతో సంబంధం. అంటే ఏదైనా తేడా కనుక వస్తే ఒకళ్ళొకళ్ళు నరుక్కోవాలనుకుంటారు, అది కూడా సంబంధం. శత్రుత్వంతో సంబంధం. ఈ సంబంధాలన్నీ కూడా వ్యక్తి తనలో ఊహించుకునేవి. ఈ సంబంధాలన్నీ ఊహించుకునేవి. ఎందుకంటున్నామనంటే ఎంతో ప్రేమగా ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఏ ఆస్తుల పంపకం దగ్గర తేడా వచ్చిందనుకోండి, ఏమనుకుంటారో తెలిసిన? ఎవరన్నా వచ్చి మీ అక్కయ్యే కదండి, మీ చెల్లెలే కదండి, పోనీ ఎట్టయితే అక్క, ఛీ అది ఎవరు నాకు తెలియదు, మీ అన్నే కదండి. అన్న వాడు ఎప్పుడో చచ్చాడుగా అనండి. అంటే ఏంటనమాట? ఇంతవరకు ఉన్నటువంటి సంబంధం కాస్త
ఈ డబ్బు వ్యవహారం వచ్చినప్పటికల్లా వాడికి పెద్దిల్లు వచ్చింది, నాకు చిన్నిల్లు వచ్చింది, వాడికి ఎక్కువ ఆస్తి వచ్చింది, నాకు తక్కువ వచ్చింది, వాడికి ఆ స్థలం ఇచ్చాడు, నాకు ఈ స్థలం ఇచ్చాడు. ఈ తేడాలతో ఏమైందంటే అన్న లేడు, తమ్ముడు లేడు. అంతకుముందు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమతో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళంటే ఒకళ్ళు భగ్గు అంటుంటారు, పచ్చగట్టేస్తే భగ్గు అంటారు. ఇది ప్రేమతో సంబంధం, శత్రుత్వంతో సంబంధం. ఇవన్నీ కూడా మనసులో ఊహించుకునేవి. నిజానికి ఆత్మ తప్ప మరేమీ లేదు. ఇవన్నీ మనం ఊహించుకుంటున్నాం కానీ అసలు ఉన్నదంతా కూడా ఆత్మే. ఈ నానాత్వం కానీ ఇందులో ఉన్నటువంటి సంబంధాలు కానీ అన్నీ కూడా మాయ కారణంగా వచ్చినటువంటి భ్రమలే. ఈ భ్రమలు భ్రాంతులు మెలకువలో ఉంటున్నాయి, కళ్ళలో కూడా ఉంటున్నాయి. అందుకనే స్వప్నే జాగృతి అన్నారు. ఈ రకమైనటువంటి భావాలన్నీ మెలకువలో జాగ్రత్తలో ఉన్నాయి, స్వప్నంలో కూడా ఉన్నాయి. అక్కడ అన్నదమ్ములు ఉంటారు, అక్కడ తండ్రి కొడుకులు ఉంటారు, అక్కడ అక్క చెల్లెలు ఉంటారు, అక్కడ అన్నీ ఉంటాయి, సంబంధ వాతవయాలు. కాబట్టి అక్కడ కూడా అంతే, శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ కాసేపట్లో అదే అవుతుంది, కాసేపట్లో ఇది అవుతుంది. కాబట్టి భ్రాంతులు తొలగిపోవాలి. ఉన్నదంతా ఆత్మ కాదు. ఆ ఆత్మ ఎప్పుడు బయటపడుద్ది? భ్రాంతులు తొలగిపోతే బయటపడుతుంది. భ్రాంతులు తొలగితే మిగిలేని ఏకమైనటువంటి పరమాత్మ, అదే శ్రీ దక్షిణామూర్తి. అందుకే భ్రాంతులుడిగిన బ్రహ్మంపు బట్టబయలు అని అన్నారు వేదాంతులంతా. నీ భ్రాంతులు తొలగిపోతే చాలు, బ్రహ్మం బట్టబయలు. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు, సూక్ష్మ బుద్ధితో అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా కేవలం భ్రమలు, ఉన్నదంతా కూడా పరమాత్మ. కాబట్టి ఈ భ్రాంతి అనేటువంటి తొలగితే చాలు, నువ్వు బ్రహ్మంగా ఉంటావు. అంటే ఈ ప్రపంచం మీద ఆసక్తి పోవాలి, దీంట్లో ఉన్నటువంటి వ్యవహారాల మీద ఆసక్తి పోవాలి, ఏ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా ఇక్కడ బుద్ధిలో అనేటువంటివి లేకుండా పోవాలి. ఆ బుద్ధి భావాతీత స్థితికి, సంకల్ప నిస్సంకల్ప స్థితికి, నిర్వికల్ప స్థితికి ఎప్పుడైతే వస్తుందో ఇంకేముంది? ఉన్నదంతా ఒక్కటే ఏకమైనటువంటి బ్రహ్మము, రెండవది లేదు. తమ్ముడు లేడు, అన్న లేడు, తల్లి లేదు, తండ్రి లేడు, శత్రువు లేడు, మిత్రుడు లేడు, బంధువు లేడు, ఎవరు లేరు అని అంటే ఏమంటే వాళ్ళు లేకుండా పోతారా అనుకోకండి. ఎందుకనంటే నీ బుద్ధిలో ఆ ఆసక్తి, దాంతో ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్ అది లేకుండా పోతుంది. స్వప్న పురుషుడు స్వప్నావస్థను వదిలి మేలుకునేంత వరకు ఆ స్వప్నం కొనసాగుతూనే ఉంటుంది, మేలుకునేంత వరకు స్వప్నం జరుగుతూనే ఉంటుంది. అలాగే సాధకుడు గురుపదేశం ద్వారా, శాస్త్ర అధ్యయనంతో తనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంతం చేసుకునేంత వరకు ఈ జగత్తు కనిపిస్తూనే ఉంటుంది. మేలుకునేంత వరకు స్వప్నం కనిపిస్తూనే ఉంటుంది. అదేవిధంగా నీ అజ్ఞానం తొలగించుకునేంత వరకు ఈ జగత్తు సత్యంగానే ఉంటుంది. ఈ అవిద్య తొలగితే, అజ్ఞానం తొలగితే జ్ఞానం ప్రకాశిస్తుంది, విద్య ప్రకాశిస్తుంది. విద్యా ప్రకాశంలోనే ఇంతవరకు మన చేత చూడబడినటువంటి నానాత్వ ప్రపంచం అంతా కూడా నిజం కాదని, నిజంగా ఇక్కడ ఎప్పుడు కూడా ఏమీ లేదని, ఉన్నదంతా కూడా ఆత్మ చైతన్యం ఒక్కటేనని, ఆత్మ చైతన్యం అంటే నేనేనని, కాబట్టి నేను తప్ప ఏమీ లేదు, ఎప్పుడు లేదు, ఇంతకు ముందు లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు ఉండదు అనేటువంటి స్థితికి వస్తారు. ఎప్పుడు? నీ మనసులో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయినది. అజ్ఞానం ఉన్నంత వరకు ఈ జగత్తు ఉంటుంది, జగత్తు ఉన్నంత వరకు ఈ సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు అన్నీ ఉంటాయి. ఇక్కడే మనం ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. శాస్త్రము, గురువు, ఉపదేశము, అధ్యయనం అన్నీ కూడా మాయలో భాగాలే. కాబట్టి అన్నీ భ్రమే అని స్పష్టంగా మనం గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని ఏం చేయాలండి? ఏమంటే గురువు శాస్త్రం అంతా ఒకటి, భ్రమండి ఏమీ లేదు. కాబట్టి నేను గురువుని పట్టించుకోను, శాస్త్రాన్ని పట్టించుకోను అంటానికి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. కళ్ళలో కనిపించినటువంటి వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, జరిగినటువంటి సంఘటనలు కానీ, వాటిని చూస్తున్నంతసేపు అనుభవిస్తున్నటువంటి నీవు అంతా అన్నీ కళ్ళలో భాగమే, అంతా భ్రమే అని మేలుకున్న తర్వాత తెలుసుకుంటావు కదా. కళ్ళలో చూసినటువంటి వస్తువులు,
కల్లో చూసినటువంటి వ్యక్తులు, కల్లో జరిగినటువంటి సంఘటనలు, అక్కడ జరిగినటువంటి సుఖాలు, దుఃఖాలు, అనుభవాలు, ఇవన్నీ కూడా అక్కడ నిజం, ఇప్పుడు అబద్ధం. అబద్ధం అని తెలుసుకున్నావుగా. అబద్ధం అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వాటి మీద నీకు ప్రేమ కానీ ద్వేషం కానీ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు కూడా జాగ్రత్తలు అన్నీ కూడా భ్రమేనని తెలుసుకున్న తర్వాత అసలు భ్రమేనని ఎట్లా తెలుసుకుంటావు? విచారణ ద్వారా తెలుసుకుంటావు, శాస్త్రవాక్కుల ద్వారా తెలుసుకుంటావు, గురువాక్కుల ద్వారా, గురుబోధ ద్వారా తెలుసుకుంటావు. చివరికి అన్నీ తెలుసుకున్న తర్వాత అనుభవం ద్వారా నమ్మాలి. కళ్ళ నుంచి బయటపడాలంటే మెలకువ రావాలి. కళ్ళ నుంచి బయటపడాలంటే మెలకువ రావాలి. కళ్ళలో సింహం నీ వెంటబడి తరుగుతూ ఉంది. కళ్ళలో సింహం కనపడింది, అది నీ వెంటబడి తరుగుతూ ఉంది. తరుగుతూ ఉంటే స్వప్న పురుషుడు అయినటువంటి నీవు టక్కన మేలుకుంటావు. ఎందుకంటే భయం కదా, అప్పుడు మేలుకోవచ్చు. అంటే స్వప్నం కాస్త అంటే అక్కడ పులి సింహం తరుగుతుంటే నీ స్వప్నం పోతే మెలకులోకి వస్తావు. అలాగే జాగ్రత్తలో గురువు చేసేటువంటి జ్ఞాన బోధంతోటి, ఇది ఇక్కడ పులి సింహం, గురువు చేసేటువంటి జ్ఞాన బోధంతోటి నీ మనోబుద్ధుల్ని సాధన ద్వారా శుద్ధి చేసుకోవడంతో నీ పరిమితమైనటువంటి అహంకారం నుంచి, ఈ అజ్ఞాన అవస్థ నుంచి అనంతమైనటువంటి ఆత్మ చైతన్యంలోకి, పరమాత్మలోకి, జ్ఞానావస్థలోకి మేలుకుంటావు. కనుక ఇక్కడ పులి జరిగితే నువ్వు మేలుకున్నట్టుగా ఇక్కడ గురువు, శాస్త్రం, నీ విచారణ, అనుభవం ఇవన్నీ కూడా తరుగుతున్నాయి. దాంతో నువ్వు ఇక్కడ మేలుకుంటావు. చివరికి భావాతీతమైనటువంటి ఆత్మస్థితిలో, పరమాత్మ స్థితిలో, నీ స్వస్థితిలో, నిజమైనటువంటి స్థితిలో నువ్వు నిలుస్తావు. వేదాంతంలో మాయగా చెప్పబడేటువంటి అనిర్వచనీయమైనటువంటి మహాశక్తి వల్ల ఏకమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మలో అనేకమైనటువంటి రూపాలతో కూడినటువంటి విశాల విశ్వం అంతా ఉన్నట్టుగా మనస్సు స్ఫురిస్తూ ఉంటుంది. మనస్సులో మాయా అని చెప్పబడేటువంటి అనిర్వచనీయమైనటువంటి మహాశక్తి, మాయా అనేటువంటి మహాశక్తి వల్ల పరమాత్మలో అనేకమైనటువంటి ఈ భేదాలన్నీ కూడా కనపడతా ఉన్నాయి. ఈ నానాత్వాన్ని నిజమని భావించడంతో ప్రపంచంతో మనం సంబంధం పెట్టుకుంటున్నాం. అనేకమైనటువంటి అనుభవాలు కలుగుతూ ఉన్నాయి. ఏకమైనటువంటి పరమాత్మలో ఈ అధ్యాస కారణంగా, అజ్ఞానం కారణంగా ఈ అనంతమైనటువంటి నామరూపాలు నాట్యం చేస్తూ ఉన్నాయి. ఎన్ని రకాలుగా మాటలు మార్చి చెప్పినా ఇది మాయ కారణంగా పరమాత్మలో ఈ జగత్తు కనిపిస్తూ ఉంది. పరమాత్మే ఈ జీవుడిగా కనిపిస్తూ ఉంది. ఈ జీవుళ్ళు ఆ జగత్తులో అనుభవాలు పొందుతూ ఉన్నాయి. ఏకమైనటువంటి సూర్యకాంతి గాజు పట్టకం ద్వారా, గాజు పట్టకం ఉంటుంది, త్రిభుజాకారంలో పట్టకం అని అంటారు దాన్ని. దాని నుంచి కనుక ఈ సూర్యుడి యొక్క కాంతి కిరణాలు పంపిస్తారు ల్యాబొరేటరీలో. అంటే అద్దం పెట్టి, సూర్యుడికి ఎదురుగా అద్దం పెట్టి ఆ అద్దం యొక్క కాంతి ఆ పట్టకం గుండా పంపిస్తారు. పంపించి అవతల తెర పెడతారు. దాని మీద 7 రంగులు కనపడతాయి. విబ్జిఆర్ 7 రంగులు కనపడతాయి. ఈ 7 రంగులు ఎక్కడున్నాయి? ఆ సూర్యుడి యొక్క కిరణాల్లో ఉన్నాయి. సూర్యకిరణాల్లో 7 రంగులు నీకు ఏమైనా కనపడుతుంది? ఒక్క రంగున కనపడితే ఏమి కనపడదు, తెలిపే ఉండేది, తెలుపు రంగు కాదు. కానీ ఈ 7 రంగులు కూడా అందులోనే ఉన్నాయని చెప్పడానికి పట్టకం గుండా ఎప్పుడైతే ఆ కాంతి కిరణం పోయిందో అక్కడ కనపడుతుంటాయి. విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ వరుసగా వస్తాయి. 7 రంగులు. మరి అదేవిధంగా ఏకమైనటువంటి పరమాత్మ బుద్ధిలో ప్రతిఫలించేటప్పటికి ఈ బుద్ధి ఇక్కడ పట్టకం అనమాట. ఏకమైనటువంటి పరమాత్మ ఈ బుద్ధిలో ప్రతిఫలించేటప్పుడు ఈ నానాత్వం అంతా ఏర్పడతాం. అంటే ఈ నానాత్వం అంతా కూడా బుద్ధిలో ప్రతిఫలించినప్పుడు పరమాత్మ ఇలా నానాత్వంగా ఏర్పడతాం. అయితే ఈ నానాత్వం అంతా కూడా ఏకమైనటువంటి పరమాత్మలో ఊహించబడినటువంటిది. పరమాత్మకి ఇక్కడ ఏ ఉద్దేశాలు కూడా లేవు. ఏ ఉద్దేశాలు మనం పరమాత్మకు ఆపాదించడానికి వీల్లేదు. కేవలం ఒక క్రీడ లాంటిది. చాలామంది అడుగుతారు. వేదాంతం తెలియని వాళ్ళు కూడా ఒక ఆయన నన్ను అడిగాడు,
అసలు భగవంతుడు ఎందుకంటే ఈ సృష్టి చేయటం? ఈ సృష్టి చేసి అందరినీ పుట్టించున్నాను కదా, మనకి కష్టాలు బాధలు వచ్చినాయి. ఇప్పుడు నేను చూడండి, ముసలితనంలో కూడా ఇక్కడ కూర్చొని పొద్దుగులు రాసుకోవాల్సి వస్తుంది, చీట్లు రాసుకోవాల్సి వస్తుంది, నా కర్మ. అసలు భగవంతుడు కనుక పుట్టించకపోతే ఏం బాధ లేదు కదా అన్నాడు. అతను నన్ను ఎందుకు అడిగాడు నాకు తెలియదు, ఆయన ఎవరు నాకు తెలియదు, నేనెవరు ఆయన తెలియదు. సరే, ఆయనకి అక్కడ ఎట్లా చెప్పాలా? పాపం పెద్దవాడు, ఎగతాళిగా చెప్పకూడదు, మరి అదే అర్థమయ్యేటట్టు చెప్పాలా. అందుకని సరే ఆలోచించి ఓ మాట చెప్పారు. నిజంగా పరమాత్మ సృష్టించలేదు, కానీ సృష్టించాడని అనుకొని మనం బాధలు పడతా ఉన్నాం. ఇది ఒక మాయ, ఆ మాయ కనుక తొలగితే సరిపోతుంది. కాదులేండి, సృష్టించలేదంటే ఎట్టొప్పుకుంటాం, సృష్టించాడు కదా. సరే, ఇక అంతటితో ఆపేసాను కదా. కానీ దీన్నే బ్రహ్మసూత్రాల్లో మనకు ఒక మాట చెప్పారు. ఈ మాట కనుక మనం వింటే సరిపోతుంది, ఇంకేమంటారు. ఏమిటంటే లోకవత్తు లీలా కైవల్యం అన్నారు. లోకవత్తు లీలా కైవల్యం అంటే పరమాత్మ యొక్క లీలావర్తనం. ఆయన ఆడుకుంటున్నాడు. పరమాత్మ కూడా అప్పుడప్పుడు అంటే ఆడుకోవాలనుకున్నాడు, అందుకని ఆడుకున్నాడు. అదిగో ఆటే ఈ జగత్తంతా. ఇప్పుడు పరమాత్మ ఎందుకండి మనల్ని సృష్టించింది, మనకి కష్టాలు ఎందుకండి కదా. పరమాత్మ ఆడుకున్నాడు, ఆ ఆటలో మనం కష్టాలు పడుతున్నాం. కాబట్టి కనిపించేటువంటి నానాత్వం అంతా కూడా కేవలం భ్రమ, అది ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అంతే. మరి స్వయం జ్యోతి అయినటువంటి ఆ శుద్ధ చైతన్యంలో మనస్సు ఈ భ్రమలన్నింటినీ కూడా సృష్టించింది. తండ్రికి కుమారుడిగా, కుమారునికి తండ్రిగా, తల్లికి కుమార్తెగా, కుమార్తెకి తల్లిగా, అక్కకి చెల్లిగా, చెల్లికి అక్కగా, బంధువులుగా, స్నేహితులుగా, ఇదంతా కూడా ఈ పరమసత్యమే సృష్టించింది. నటిస్తుంది. ఈ పరమసత్యం ఇక్కడ నటిస్తూ ఉంది. ఎప్పుడు ఈ పరమసత్యం మనకి తెలియబడుతుందో, అహో పరమాత్మ యొక్క నటనాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో, అప్పుడు గురువు, శిష్యుడు, యజమాని, సేవకుడు, తండ్రి, కొడుకు మొదలైనటువంటి తేడాలు ఇవ్వడం. అది తెలియాలి. తెలియటం అంటే ఊరికినే తెలియటం కాదు, అనుభవపూర్వకంగా తెలియాలి. ఏకమైనటువంటి సచ్చిదానంద స్వరూపమే మిగిలి ఉంటుంది. అప్పుడు ఈ తేడాలన్నీ పోతే ఏముంటుంది? ఏకమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ. స్వప్న ప్రపంచం జాగ్రత్తలో ఉన్నటువంటి మన మనస్సులో విలీనమైపోయిన తర్వాత మనందరికీ ఏం తెలుస్తుంది? స్వప్న ప్రపంచం లేదు అని తెలుస్తుంది. స్వప్న ప్రపంచం మేలుకున్నవాడి మనస్సులో విలీనమైన తర్వాత మనకి ఏం తెలుస్తుంది? స్వప్న ప్రపంచం లేదని. మరి జాగ్రత్త ప్రపంచం, ఈ జాగ్రత్త ప్రపంచాన్ని చూసేటువంటి జీవుడు అంటే జీవుడు, జగత్తు, ఈ రెండు ఎప్పుడైతే ఆత్మలో కలిసిపోయినాయో జాగ్రత్తావస్థ లేదు అంటాం. జాగ్రత్తావస్థ లేదంటే ఈ జగత్తే లేదు అని. ఈ సృష్టి, జీవుళ్ళు అంతా మాయ అయితే, ఏమంటే సృష్టి మాయ అంటున్నారు. సృష్టి మాయ అయితే జీవుళ్ళు మాయ. మరి జ్ఞానాన్ని అందించే వేదాల సంగతి ఏమిటంటే అవి కూడా మాయేనా? ఇది పెద్ద అనుమానం. ఈ సందేహాన్ని కూడా తీర్చుకోవాలి. నిజం చెప్పాలంటే వేదాలు కూడా మాయలో భాగమే. ఎవరికి వేదాలు కావాల్సింది? ఈ వేద మంత్రాలు కావాల్సింది, ఈ వేదాలు కావాల్సింది, ఉపనిషత్తులు కావాల్సింది ఎవరికి? మాయలో ఉన్నడికి కావాలి, జీవుడికి కావాలి. ఎందుకంటే వాడి మాయను తొలగించుకోవడం కోసం, వాడి జీవభావాన్ని తొలగించుకోవడం కోసం అవి కావాలి. మాయ తొలగినటువంటి వాడికి వేదాల అవసరం ఉందా? ఆత్మలో ఉన్నటువంటి వాడికి వేదాల అవసరం ఉందా? వేదాలు అవసరం లేదు. అందుకని వేదాలు కూడా మాయలో భాగమే. అయినప్పటికీ కూడా వేదాలు మాయలో భాగమే అయినప్పటికీ కూడా తీసేయండి, ఇది కూడా మాయ కాబట్టి తీసేయండి అని అనకూడదు. ఎందుకని? అవి చెప్పేటువంటి విషయం మాత్రం నిత్య సత్యం, దాని గురించి చెబుతుంది. సత్యమైనటువంటి విషయాల గురించి మాయతో ఉన్నటువంటి వేదాలు చెబుతా ఉన్నాయి. వేదాలు సత్యాన్ని సూచిస్తున్నాయి, మార్గాన్ని చూపిస్తూ ఉన్నాయి. కానీ అవే సత్యమని వేదాంత విజ్ఞానం అనటలా.
ఈ విషయం బాగా అర్థం కావడానికి నేను ఒక మాట చెప్తాను. నిశ్శబ్దాన్ని వర్ణించాలి. నిశ్శబ్దాన్ని వర్ణించే పదం ఏమిటి? ఏమిటి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి అన్నాం అనుకోండి. ఇప్పుడు మీరందరూ గోలగోలు చేస్తున్నారు, చెయ్యలేదు, మీరు చాలా మంచివాళ్ళు. కానీ ఏదో నేను రాకముందో తర్వాత ముగింపు అయిపోయిన తర్వాత గోలగోలు చేస్తుంటారు. ఏదో నేను ఒక మాట చెప్పాలి, అందుకని అందరూ నిశ్శబ్దంగా ఉండండి అన్నాను. నిశ్శబ్దం అంటే ఏంటి? శబ్దం లేకుండా ఉంటాం. శబ్దం లేకుండా ఉండాల్సిన విషయాన్ని నేను దేంతో చెప్పాను? శబ్దంతో చెప్పింది, అవునా కదా? ఏది నిశ్శబ్దంతో చెప్పొచ్చుగా. నిశ్శబ్దంతో చెబితే ఇక్కడ నిశ్శబ్దం ఉండదు, అంతా శబ్దాలే ఉంటుంది. అంటే గోల చేస్తున్నటువంటి వాళ్ళు నిశ్శబ్దంగా ఉండాలంటే చెప్పేటువంటి వాడు మాత్రం ఆ నిశ్శబ్దాన్ని భంగం చేసి శబ్దంతో చెప్పాలి. ఈ విషయాన్ని కనుక అర్థం చేసుకుంటే మాయలో ఉన్నటువంటి వాడు తన మాయను తొలగించుకోవడం కోసమని మాయను తొలగించుకునేటువంటి పద్ధతుల్ని చెప్పినటువంటి ఆ వేదాలు, మాయలో ఉన్నటువంటి వేదాలు ఏవైతే అవి కావాలి. మాయను తొలగించుకోవాలంటే వేదాలు కావాలి. వేదాలు మాయలోనే ఉన్నాయి కదా. కానీ మాయను తొలగించడానికి కావాల్సిన సత్యమైనటువంటి విషయాలు చెప్పేటువంటి వేదాలు కావాలి. అందుకని అది అర్థం చేసుకోవాలంటే ఇది ఈ నిశ్శబ్దం. నిశ్శబ్దాన్ని సూచించాలంటే, నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పాలంటే నిశ్శబ్దాన్ని భగ్నం చేయాలి, అంతే కదా? శబ్దంతో చెప్పాలి. అదేవిధంగా వేదాలు సత్యం కాకపోయినప్పటికీ కూడా సత్యాన్ని మన బుద్ధికి అందించి మనకి మార్గాన్ని చూపించేటువంటివి వేదాలు. అందువల్ల మాయలో ఉన్నాం కదండి, వేదాలు కూడా మాయ కదండి, కాబట్టి తీసి అవతల బారేయండి అని అంతా అనిపించింది. అది కావాల్సింది తప్పనిసరి. నీవు ఆత్మే అయితే, ఆత్మ బ్రహ్మమే అయితే, ఉన్నదంతా నీవే అయితే, నువ్వు బ్రహ్మే కదా, ఉన్నదంతా బ్రహ్మం, నువ్వు ఆత్మవి. ఆత్మ అంటే బ్రహ్మం, కాబట్టి నువ్వు బ్రహ్మనివి. మరి సాధించాల్సింది ఏంటి? ఏమంటే నేను ఆత్మని కదా. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, నువ్వెవరు అని అంటే నేను ఆత్మనండి అని చెప్తావు. ఆ గేట్ బయట కనుక అడిగితే నేను ఫలానా అని చెప్తాను. ఇక్కడ మాత్రం నేను ఆత్మని చెప్తాను. రైట్, బాగానే ఉంది, నువ్వు ఆత్మవి. నువ్వు ఆత్మ కనుకైతే ఇంకా నీకెందుకు సాధనలు, ఇంకా నీకెందుకు ఈ జ్ఞానం, నీకెందుకు ఇంకా గురువు, నీకెందుకు ఇంకా బోధ, నువ్వెందుకు ఇంకా విచారణ చేయటం, ఎందుకు కష్టపడతాం? అవసరం లేదు కదా. కాబట్టి ముక్తి ఎవరికి? మరి నేను ముక్తుడి కనుకైతే ముక్తి ఎందుకు? శాస్త్రం ఎందుకు? గురువు ఎందుకు? సాధనలు ఎందుకు? ఎలా ఉంటే ఏం పోయింది, ఏం చేస్తే ఏం పోయింది? మన ఇష్టం వచ్చినట్టు నేను ముక్తుడిని కదా, నేను ఆత్మని కదా, ఎట్ట పడితే అట్లనే ప్రవర్తిస్తా అని హేళనగా అనుకుంటారు కొంతమంది. నేను ఆత్మని కదా అంటే ఆత్మ అయితే ఎట్ట పడితే అట్టు ప్రవర్తించు, కానీ ఇప్పుడు ప్రవర్తించే దేహం కాదు, వాడికి ఆ సంగతి తెలియదు. కాబట్టి నువ్వు ఆత్మని సర్వత్రా సర్వదా సర్వవేళలా ఎప్పుడూ మర్చిపోకుండా ఎప్పుడూ ఆత్మగా కనుక ఉన్నట్లయితే నువ్వు చెప్పిందంతా నిజం, నువ్వు ఎలా ప్రవర్తించిన పని. కానీ నేను ఆత్మని అంటున్నావు, దేహంగా జీవుడిగా వ్యవహరిస్తావు. కాబట్టి నువ్వు ఆత్మ అయ్యేంత వరకు ఇవన్నీ అవసరం. ఆత్మ అయిన తర్వాత అన్నీ అనవసరం. అజ్ఞానంతో నిండినటువంటి మనస్సుతో, అంటే మనసంతా అజ్ఞానంతో నిండిపోయింది, దాంతో తాదాత్మ్యం చెందినటువంటి ఆత్మ అధమాత్మ. విజ్ఞానంతో కూడినటువంటి మనస్సుతో తాదాత్మ్యం చెందినటువంటి ఆత్మ ఉత్తమాత్మ. ఏమంటే ఆత్మలో ఉత్తమాత్మ అధమాత్మ అని అన్నారు కొద్దిసేపు ఆగి. ఉత్తమ ఆత్మ సత్యాన్ని తెలుసుకోగలుగుద్ది, అధమాత్మ సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేదు. అంటే ఇక్కడ ఉత్తమాత్మ అధమాత్మ అంటే ఎవరైతే జ్ఞానంతో ఉన్నారో విజ్ఞానంతో ఉన్నారో వాళ్ళు ఉత్తమాత్మ, ఎవరైతే అజ్ఞానంతో ఉన్నారో వాళ్ళు అధమాత్మ. ఒకే చెట్టు మీద రెండు పక్షులు ఎక్కడొచ్చినాయి? ముళ్ళకోపనిషత్తు. ఒకటేమో పండు తింటున్నది,
ఒకటేమో ఊరికి నేను చూస్తా ఉంది అనేటువంటి ముటకోపనిషత్తు ఉపమానం మీద రెండు రకాల ఆత్మల్ని తెలియజేయటం కోసమే ఇదిగో ఇక్కడ ఉత్తమాత్మ అధమాత్మ అని చెప్పాం. అంతేగాని ఆత్మలో ఉత్తమ అధమ ఉండదు. కానీ ఒక పక్షేమో పండు తింటా ఉంది. పండు తినేటువంటి పక్షికి దుఃఖం ఉంది, సంతోషం ఉంది. పండుగనే తీయగా ఉంటేనేమో ఆహా ఓహో అంటుంది, పండుగనే చేదుగా ఉంటే చిచి అని. కానీ చూస్తున్న పక్షినే దానికి ఏమైనా సంతోషంగానే దుఃఖంగానే ఉంటుందా? ఏమి ఉండదు దాని స్థితి దానికి. కాబట్టి బుద్ధిని శుద్ధి చేసి కేవలంగా ఉంటే ఆత్మానుభూతి, అటువంటి ఆత్మానుభూతిని పొందటమే మనకు అవసరం అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించుకొని జ్ఞానస్థితిలో ఉండాలని, ఈ కనిపించేటువంటి నానాత్వం అంతా, భేదాలంతా కూడా, ఇవన్నీ కూడా, ఈ భేదాలన్నీ కూడా పరమాత్మ అయినటువంటి నేను ఈ దేహాదుల్లో ప్రవేశించి నన్ను నేను మర్చిపోయి ఈ భేదాలన్నింటినీ కూడా అనుభవిస్తాను. ఈ అనుభవం కనుక తొలగిపోవాలంటే, నేను ఆనందంగా కనుక ఉండాలంటే, ఈ జగత్తు లేకుండా పోవాలంటే, ఈ సమస్తమైనటువంటి దుఃఖాలు లేకుండా పోవాలంటే నేను మళ్ళీ నేనుగా, అంటే నాలో ఉన్నటువంటి భ్రమను తొలగించుకొని, అజ్ఞానాన్ని తొలగించుకొని నేనుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకం స్పష్టం చేస్తూ ఉంది. ఇంకా తర్వాత శ్లోకంలో 9వ శ్లోకం, దాంట్లో ఈ పరమాత్మ యొక్క ప్రకాశాన్ని గురించి చెప్తున్నారు. రేపు